నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ కార్యకర్త రాజేందర్ రెడ్డి మరణం వెనుక అసలు నిజమేంటి? ఎమ్మెల్యే కవ్వంపల్లి పాత్రేంటి? మైత్రి ఎక్స్క్లూజివ్ కథనం. క్రీడల ద్వారానే విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు. రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ బర్త్డే. నిరాడంబరంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సేవా కార్యక్రమాలు. అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధి లక్ష్యం. పలు డివిజన్లలో పర్యటించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. ఇక వార్తలోని వివరాలు. ఆయన నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. తప్పు చేస్తే ప్రశ్నించడం ఆయన నైజం. చివరికి అదే ఆయన ప్రాణం తీసింది. నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గారి పిఏను ప్రశ్నించాడు. ఇదేంటని ఎదిరించాడు. అందుకు ప్రతిఫలం ఆ కార్యకర్తను వేటాడారు, వేధించారు, దాడులు చేశారు, కేసులు పెట్టారు, కుంగదీశారు. చివరకు తనకు తానుగా ఆత్మాహుతి చేసుకునేలా పన్నాగం పన్నారు. మానకొండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి సూసైడ్ వెనుక అసలు నిజాలేంటి? ఆయన మరణం వెనుక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాత్రేంటి? మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రాబందుల రాజ్యంలో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్న ఈ మహిళను చూడండి. మృత్యువుతో పోరాడుతున్న భర్త తిరిగి వస్తాడని కోటి ఆశలతో ఎదురు చూసిన ఆ ఇల్లాలు భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి గుండెలవిసేలా ఏడుస్తుంది. కన్న పేగును కడుపులో అదిమి పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నయవంచకులతో కడవరకు పోరాడి అలసిపోయి అగ్నికి ఆహుతైన భర్తని తలుచుకుని కుమిలిపోతుంది. రాబందుల రాజ్యంలో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. కళ్ళ ముందే తన కలల సౌధం కూలి రోడ్డున పడ్డ ఆ ఇల్లాలు చివరకు తెగించింది. భర్త మృతదేహంతో హాస్పిటల్ ముందే ఆందోళనకు దిగింది. ఆమె ఆక్రోధనకు గ్రామస్తులు చలించిపోయారు. తమ ఊరి ఆడపడుచుకు వచ్చిన కష్టాన్ని తమ కష్టంగా భావించారు. ఆమెతో పాటు రోజంతా ఆందోళన చేశారు. గుండె నిండా బాధతో అంతులేని ఆవేదనతో ఆ తల్లి కూతుళ్ళు చెబుతున్నది వినండి. తన భర్త మరణానికి మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు ఆయన పిఏ కారణమంటున్నారు. గ్రామస్తులు సైతం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఆయన పిఏ వంగల మురళీధర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈమె పేరు బేతెల్లి సమత. గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామం మాజీ సర్పంచ్. భర్త రాజేందర్ రెడ్డి ఈమెను సర్పంచ్ గా గెలిపించి గ్రామాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారు. గ్రామస్తులను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారితో ఎనలేని అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు ఈ దంపతులు. బేతెల్లి రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకి అనుచరుడిగా కొనసాగారు. ఎమ్మెల్యే గెలుపు కోసం ఆస్తులు అమ్ముకొని సొంతంగా ఖర్చు చేశారని గ్రామస్తులు అంటున్నారు.
మొదట్లో ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే పిఏతో పాటు ఆయన వర్గం నాయకులు చేస్తున్న అవినీతిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన సొంత గ్రామం గుండ్లపల్లికే చెందిన ఎమ్మెల్యే పిఏ వంగల మురళీధర్ రెడ్డితో ఆయనకు వైరం మొదలైంది. పిఏ మురళీధర్ రెడ్డి ఆయన సోదరుడు రవీందర్ రెడ్డి కలిసి రాజేందర్ రెడ్డిని అనేక విధాలుగా వేధింపులకు గురి చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే రాజేందర్ రెడ్డి నిర్వహిస్తున్న ఇటుకబట్టి వద్దకు 2 దళిత యువకులను పంపించి రాజేందర్ రెడ్డిపై దాడి చేయించారట. అంతటితో ఆగకుండా ఆ యువకుల చేత గన్నేరువరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయించి రాజేందర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారట. మరోవైపు తనపై దాడి చేశారని గాయాలతో పోలీస్ స్టేషన్ వెళ్లిన రాజేందర్ రెడ్డి కంప్లైంట్ ను పోలీసులు తీసుకోలేదట. తనపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టామని బెదిరించి పంపించారట. రాజేందర్ రెడ్డి ఈ విషయాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదట. దీంతో మనస్తాపం చెందిన రాజేందర్ రెడ్డి ఈ నెల 14న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 10 రోజులు చికిత్స అనంతరం గురువారం మరణించాడు. రాబందుల రాజ్యంలో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. బేతల్లి రాజేందర్ రెడ్డి మరణంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆయన భార్యతో కలిసి హాస్పిటల్ ముందు 7 గంటల పాటు ఆందోళన చేశారు. మృతదేహంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆగ్రహం తగ్గని గ్రామస్తులు ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకి దిగారు. పోలీసులు లాఠీచార్జి చేసి గ్రామస్తులను చెదరగొట్టారు. ఈ లాఠీచార్జిలో 10ల సంఖ్యలో గ్రామస్తులు గాయపడ్డారు. చివరికి పోలీసు బందోబస్తు మధ్య రాజేందర్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాబందుల రాజ్యంలో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. బేతల్లి రాజేందర్ రెడ్డి బలవన్మరణం వెనుక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్లక్ష్యంతో పాటు ఆయన పిఏ మురళీధర్ రెడ్డి సోదరుల ప్రమేయం స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు గన్నేరువరం పోలీసుల వైఖరి కూడా అనుమానాస్పదంగా ఉంది. రాజేందర్ రెడ్డిపై దాడి చేసిన యువకుల కంప్లైంట్ స్వీకరించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన పోలీసులు రాజేందర్ రెడ్డి చేసిన కంప్లైంట్ ను మాత్రం ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టారు. రాజేందర్ రెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేశాడని తెలియగానే ఆయన పెట్టిన కేసును అప్పటికప్పుడు నమోదు చేశారు. గన్నేరువరం పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే రాజేందర్ రెడ్డి అఘాయిత్యానికి పాల్పడేవాడు కాదని గ్రామస్తులు చెబుతున్నారు. చివరకు రాజేందర్ రెడ్డి చనిపోయాక ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి ఆయన సోదరుడు రవీందర్ రెడ్డితో పాటు మరో 3పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక విషాదాంతంగా ముగిసిన రాజేందర్ రెడ్డి కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతుందో కాలమే చెప్పాలి. రాబందుల రాజ్యంలో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. క్రీడల ద్వారా విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, ఆటల్లో రాణించేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో నిర్వహించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ స్థాయిలో ఖోఖో పోటీలను అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, ఐఏఎస్ హరిప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ జంగం సునీల్ కుమార్లతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి అతిథులను శాలువాలతో సత్కరించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు క్రీడల నిర్వహణకు మారుపేరని కొనియాడారు. నరేందర్ రెడ్డి చొరవతో అనేక జాతీయ క్రీడా పోటీలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిబిఎస్ఈ పరిశీలకులు భరత్ కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి నందెల్లి మహిపాల్, మహేందర్ రావు, సూర్యప్రకాష్, వాసాల రమేష్, చంద్రశేఖర్, మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలకు అన్ని రకాలుగా ఆతిథ్యం ఇచ్చి మన కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కర్త కర్మ క్రియ అయినటువంటి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖోఖో పోటీలు ఈ క్లస్టర్ లెవెల్ ఇక్కడ ఎంతోమంది విద్యార్థులకు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి ఈ పోటీ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు కారకులు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. ఇది క్లస్టర్ లెవెల్, తర్వాత రీజనల్ లెవెల్, నేషనల్ లెవెల్, ప్రతి దాంట్లో కూడా
మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా ముందుకు పోవాలని చెప్పి స్పోర్ట్స్లో యాక్టివ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జీవితంలో వాళ్ళు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని కూడా చేరుకుంటారు. స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ ఉంటే వాళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అదేవిధంగా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అలవరుచుకుంటారు. రేపు భవిష్యత్తులో మీరు ఏ పోటీ పరీక్షలు రాసినా, ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేసి ఆ గోల్ను రీచ్ అవుతారనేటువంటి నమ్మకం ఉంది. సో మనకి చాలా మంది ఇక్కడ చూస్తే మనకి టైర్డ్గా అయ్యారా? మీరు అందరూ టైర్డ్ అయ్యారా? ఎస్ ఆర్ నో? నో. సో మన ఆన్సర్ ఏముంది? నో. మనకి ఖోఖో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మన స్పోర్ట్ కాంపిటీషన్. కాబట్టి మనం ఇంకా అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతా, నేను అడగాల? ఓకే, హౌ ఇస్ ద జోష్? రైట్. సో అందరికీ తెలుసు మనకి ఇప్పుడు కొంత ఎండాకాలం వల్ల మీకు కొంచెం టైర్డ్గా అయ్యారు, కానీ మన కాంపిటీషన్ ఎండ్ అయ్యే వరకు మన జోష్ ఎట్లా ఉండాలి? హాయ్ ఉండాలి. సో మెయిన్గా మనకి ఇక్కడ చూస్తే అంటే వెరీ గ్రాండ్గా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనం అల్ఫోర్స్ గ్రూప్ చైర్మన్కి ఇక్కడ కాంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో మెయిన్గా ఇప్పుడు చాలామంది చెప్పారు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్. సో మీకు స్పోర్ట్స్ మనం ఎందుకు ఆడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే మన ఒక బాడీకి మన అన్నం ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది, దానికంటే ఇంపార్టెంట్ మన హెల్త్, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో బీఆర్ఎస్ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. కేటీఆర్ నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఉన్నత పదవులు చేపట్టాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని రేకుర్తిలో గల బదిరుల ఆశ్రమ పాఠశాలలో కేటీఆర్ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకి 1 సంవత్సరానికి సరిపడా నోట్బుక్స్, పెన్నులు, స్టేషనరీ సామాగ్రిని పంపిణీ చేశారు. కేటీఆర్ నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణ ప్రజలకు తన సేవలని ఎల్లవేళలా అందించాలని చెల్లా హరిశంకర్ అన్నారు. ఆయన పిలుపు మేరకు వేడుకలు నిరాడంబరంగా జరుపుకుంటున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షుడు జేవి రామకృష్ణారావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, చెల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువ నాయకులు, మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలలో దాదాపు 150 మంది ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి 1 సంవత్సరానికి 5 నోట్బుక్స్, 5 పెన్నులు అవసరం ఉందని మా దృష్టికి తీసుకురాగానే ప్రిన్సిపాల్ గారు మరి ఈరోజు గిఫ్ట్ ఐ స్మైల్ కింద కేటీఆర్ గారి బర్త్డే రోజు ఒక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా 150 మంది స్టూడెంట్స్కు 5 నోట్బుక్స్, 5 పెన్నులు, అదేవిధంగా వారికి కావాల్సిన వస్తువులను కూడా ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం కూరగాయల వ్యాపారులు, బాటసార్లకి అల్పాహార వితరణ చేపట్టారు. రానున్న రోజుల్లో కేటీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని రవీందర్ సింగ్ కోరుకున్నారు. నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రవీందర్ సింగ్ తో పాటు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. आगे बढ़ो फटाफट। బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని 31వ డివిజన్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. కార్పొరేటర్ ఏసీడీ ముకద్దర్ హుస్సేన్ ఆధ్వర్యంలో మదర్సాలో పండ్లు పంపిణీ చేశారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రభుత్వం అధికారంలోకి రావాలని కార్పొరేటర్ ముకద్దర్ హుస్సేన్ అన్నారు. ముఖ్యమంత్రి పదవి వరించేలా కేటీఆర్ను ఆ భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముకద్దర్ హుస్సేన్తో పాటు డివిజన్ అధ్యక్షులు నిజాముద్దీన్, బీఆర్ఎస్ నాయకులు సలీం, హరుణ్, ఆమీర్, నజీర్, జలీల్, అఫ్సర్ పాల్గొన్నారు. ఈరోజు మాజీ మంత్రివర్యులు మరి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారి జన్మదినం ఇవాళ మదర్సాలో నిర్వహించడం జరిగింది. ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరి రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, మరియు ముఖ్యమంత్రి కేటీ రామారావు గారికి కావాలని కోరుకుంటూ ఈరోజు మదర్సాలో ఇవాళ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కరీంనగర్లోని 32వ డివిజన్ హుస్సేన్పురాలోని మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మదర్సాలో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేటర్ షేక్ యూసుఫ్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కార్పొరేటర్ షేక్ యూసుఫ్ ఆకాంక్షించారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారదాసు లక్ష్మణరావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. केटीआर साहब के कहने पर आज ये बच्चों को बुक्स डिस्ट्रीब्यूशन किया गया है और पेन और पेंसिल दिया गया और उनकी सलामती के लिए अल्लाह से मैं दुआ करता हूँ, अल्लाह केटीआर साहब को जो 100 साल की उम्र अता फरमाए, क्योंकि ऐसा वर्किंग प्रेसिडेंट होना हमारे लिए बहुत ही अहम है. और तेलंगाना राष्ट्र समिति के ताल्लुक से तो आप बहुत बेहतर जानते हैं, क्योंकि 10 साल की हुकूमत बीआरएस पार्टी क्या कर चुकी थी, कैसे अच्छे अच्छे प्रोग्राम्स करने वालों में से थी, और आज कांग्रेस पार्टी किस तरह से जो है सो वादे करके, झूठे वादे करके जो है सो इस्तेमाल में आयसो वाले हैं. और ख़ास तौर से ख़वातीन भी आज जो है सो हर मोहल्ले में, हर गलियों में हमारे से रब्ता हो रहा है कि हम लोग बहुत बड़ी गलती करें, क्योंकि केसीआर साहब की गवर्नमेंट जब थी हमारे को जो है सो बहुत से सहूलतें थे. आज कांग्रेस की गवर्नमेंट आके हमारे को 420 वादे करके आज हमारे को 420 का दावा करे सरकार जो है सो ప్రోగ్రాం करने का वक्त. కరీంనగర్లో మాజీ మంత్రి కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని 33వ డివిజన్ కార్పొరేటర్ జమ్ము ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. డివిజన్లోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పలకలు, కంపాస్ బాక్సులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నారదాసు లక్ష్మణరావు, జీవి రామకృష్ణారావు, చెల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే నగరపాలక సంస్థ ముఖ్య ఉద్దేశమని మేయర్ కులగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 25వ డివిజన్ సుభాష్ నగర్ లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 12వ డివిజన్ రామచంద్రపూర్ కాలనీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మేయర్ తెలిపారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నామన్నారు. నగరంలోని ప్రతి డివిజన్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు దశల వారీగా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు గంటా శ్రీనివాస్, చొప్పరి జయశ్రీ, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు, కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 25వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గంటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘ నిధుల నుండి దాదాపు 11 లక్షల నిధుల నుండి మంచినీటి పైప్ లైన్ గురించి, మరియు అలాగే మున్సిపల్ సాధారణ నిధుల నుండి దాదాపు 22 లక్షల రూపాయల నిధులతోని డ్రైనేజీ నిర్మాణం కానీ, సీసీ రోడ్ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న సమస్యలను స్థానిక కార్పొరేటర్ కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను దశల వారీగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా నిధులు కేటాయించడం జరుగుతుంది. అలాగే మరి యొక్క నగరపాలక సంస్థలోని 12వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణుగారి ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ నిధుల నుండి, అలాగే 15th FC నిధుల నుండి దాదాపు 52 లక్షల నిధులతోని సీసీ రోడ్డు, సీసీ డ్రైను, మంచినీటి పైప్ లైన్కి సంబంధించి భూమి పూజ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు గారు పాల్గొనడం జరిగింది. ఈ 66 డివిజన్లకు సంబంధించి ఇప్పటి వరకు 57-58 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దశల వారీగా పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇంకా
మిగతా ఒక 10 డివిజన్లలో ఈ వారం 10 రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే యుఐడిఎఫ్కు సంబంధించిన మొన్ననే మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు శ్రీ బండి సంజయ్ గారి సహకారంతో 50 కోట్లకు సంబంధించి పనులను ప్రారంభించడం జరుగుతుంది డివిజన్లలో. అలాగే మనకు యూసీఎఫ్కు సంబంధించిన త్వరలోనే డిపిఆర్ తయారు చేసి సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో ఏ ఒక్కరి ఓటు మిస్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న ఓటరు సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. కరీంనగర్లోని 33వ డివిజన్ కాన్పూర, ప్రియదర్శిని కాలనీ, 54వ డివిజన్ అశోక్ నగర్లలో వెలిచాల రాజేందర్ రావు పర్యటించారు. బూత్ స్థాయి అధికారులు, పార్టీ నాయకులతో మాట్లాడి పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బూత్ స్థాయి అధికారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాంగ్రెస్ నాయకులు సహకరించాలని వెలిచాల రాజేందర్ రావు అన్నారు. అడ్రస్లు, ఫోన్ నెంబర్లు దొరకని వారికి తగిన సహాయం చేయాలని కోరారు. రెవెన్యూ అధికారులకు సహాయంగా అదనపు సిబ్బందిని నియమించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ని కోరినట్లు తెలిపారు. కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉంటే ఒక్కటి ఉంచుకోవాలని, ఎక్కడ ఉంచుకోవాలో ఓటర్లే నిర్ణయించుకోవాలని, అందుకు నమోదు పత్రాలను అందించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని, నిర్లక్ష్యం వల్ల నిజమైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా అధికారులు పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని ప్రతినిధులకు సూచించారు. పూర్తి చేసిన నమోదు పత్రాలను రాజేందర్ రావు బూత్ స్థాయి అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎస్ఐఆర్ కమిటీ సభ్యులు పద్మాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, 33వ డివిజన్ కార్పొరేటర్ హీనా అఫ్రీన్, 54వ డివిజన్ అధ్యక్షుడు తోవిటి సామ్రాట్ పాల్గొన్నారు. ఈరోజు సర్ ప్రోగ్రాం పర్యవేక్షణలో భాగంగా 54వ డివిజన్కు రావడం జరిగింది. నాతో పాటుగా మా పార్టీ ముఖ్య నాయకులు, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్ఐఆర్ కమిటీ మెంబర్ పద్మాకర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య గారు, మా పార్టీ 54వ డివిజన్ అభ్యర్థి సామ్రాట్ గారు, ఇతర ముఖ్య నాయకులందరితో పాటు కాజాబాయ్, షహన్షా, ఇతర ముఖ్య నాయకులందరితో పాటు ఇక్కడ 6 బూత్లలో ఉన్న మా బిఎల్ఏ క్యాండిడేట్లు మరియు ఈ ఎలక్టోరల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్న బిఎల్ఓలు వారితో కూడా మొత్తం మందితో కలిసి ఏ బూత్లో ఎంత మేరకు ఇప్పటి వరకు మ్యాపింగ్ జరిగింది, ఎంత ఇంకా బ్యాలెన్స్ టు బీ మ్యాప్డ్ ఉన్నాయి, అండ్ దీంట్లో యానోమలీస్ కేటగిరీలో కూడా ఎన్ని ఓట్లు ఉన్నాయి, అడ్రస్లు మ్యాచ్ కాకుండా, నేమ్స్ మ్యాచ్ కాకుండా, ఇతరత్రా మ్యాచ్ కాకుండా ఉన్నవి చూడడం జరిగింది. కరీంనగర్లోని ప్రసిద్ధ అయ్యప్ప ఆలయ చైర్మన్ గా యాగండ్ల అనిల్ కుమార్ మరోసారి పదవీ బాధ్యతలను చేపట్టారు. నగరంలోని భగత్ నగర్ దేవాలయంలో పాలకవర్గ సభ్యులు చైర్మన్ గా యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్తో పాటు సభ్యులు గనగాం సత్యనారాయణ, గుడాల కృష్ణ, కబీర్, శ్రీనివాస్, కొలుగూరి కవిత, కోమటిరెడ్డి ఆనందరెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నాయని సుప్రియ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్లకు చైర్మన్ యాగండ్ల అనిల్ కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కాంతారెడ్డితో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు పొన్నం సత్యనారాయణ, కటకం వెంకటరమణ, పొన్నం శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, మడుపు మోహన్, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మరి ఈరోజు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భగత్ నగర్ దేవాలయం ధర్మకర్తల మండలిగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియా మేడం గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్ గారు, మడుపు మోహన్ గారు, ఇతర పెద్దలందరూ కలిసి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, అదేవిధంగా మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆశీర్వాదం మేరకు ఈరోజు నేను ఇక్కడ చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది. ఇందుగాను నేను పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ దేవాలయం తరఫున, మా ధర్మకర్తల మండలి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవాలయ అభివృద్ధికి పాటుపడతానని, గత సంవత్సరం కూడా వారి ఆశీర్వాదంతో నేనే చైర్మన్గా ఉన్నాను.
అదే ధర్మకర్తల మండలిని ఎక్స్టెన్షన్గా మరి ఈరోజు ఇచ్చి మళ్ళీ పొన్న ప్రభాకర్ గారు ఆశీర్వదించినారు. వారికి మేము సర్వదా కృతజ్ఞులము. బ్యూటీ పార్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో బోనాల పండుగ వేడుకతో పాటు సెమినార్ ఘనంగా నిర్వహించారు. నగరంలోని కెమిస్ట్ భవన్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. మహిళలు అమ్మవారి రూపంలో వేషధారణలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బోనాల ఆటపాటలు, సాంప్రదాయ నృత్యాలతో ప్రాంగణమంతా సందడిగా ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడింది. ఈ కార్యక్రమానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల శ్రీనివాస్, కార్పొరేటర్ తాటి ప్రభావతి ముఖ్య అతిథులుగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. బ్యూటీ పార్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చిట్టుమల్ల శ్రీనివాస్ ప్రశంసించారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ తమ సొంత కాళ్లపైన నిలబడేలా అద్భుతమైన శిక్షణను ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు కార్పొరేటర్ తాటి ప్రభావతి, వివిధ బ్యూటీ పార్లర్ల యజమానులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల మరి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యూటీషియన్స్ మరి బ్యూటీ పార్లర్స్ యజమానులందరూ కూడా ఇక్కడ స్థానిక కెమిస్ట్ భవన్ లోపల సమావేశమై మరి ఆషాఢ మాసం నడుస్తుంది కాబట్టి మరి అమ్మవారి అలంకరణ రూపంలో దివ్యంగా అమ్మవారి రూపాన్ని అలంకరించుకొని మరి ఇక్కడ బోనాల థీమ్ తోటి ఏదైతే మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సెమినార్ అత్యంత విజయవంతమైంది. మరి భవిష్యత్తు లోపల కూడా అమ్మవారి ఆశీస్సులతోటి మీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ అదేవిధంగా మరి కరీంనగర్ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుంది. మరి కరీంనగర్ లోపల అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాల లోపల కూడా మీ అసోసియేషన్ తరఫున ముందుండాలని మరి కరీంనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నేను చిట్టుమల శ్రీనివాస్ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాతో పాటు విచ్చేసినటువంటి కార్పొరేటర్ ప్రభావతక్క గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి బ్యూటీ పార్లర్ అసోసియేషన్ బాధ్యులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. విద్యార్థుల పోరాటాన్ని అవమానించడం తగదని నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆకుల ఉదయ్ అన్నారు. కరీంనగర్లోని డివిజన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. నీట్ పరీక్ష రద్దై లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడితే బీజేపీ చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టగా అక్రమంగా రాహుల్, ప్రియాంక గాంధీలను అరెస్టు చేశారని తెలిపారు. అంతేకాకుండా అమాయక విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అన్యాయమన్నారు. నీట్ పరీక్ష రద్దుపై ప్రశ్నించిన విద్యార్థులను యాంటీ హిందూస్, దేశద్రోహులుగా చిత్రీకరించడం బాధాకరమన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మొన్న ఢిల్లీలో విద్యార్థులు చేసిన ర్యాలీపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసిన దాడిని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ నిన్న అక్కడ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులపై మా కరీంనగర్ షాడో మేయర్ అయినటువంటి వై సునీల్ రావు గారు మాట్లాడుతూ ఆ విద్యార్థులను ఏదో యాంటీ హిందూస్గా, దేశద్రోహులుగా మరియు ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులుగా వారిని విమర్శిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మెయిన్గా వారు చేసిన ఎంతో పోరాటాలను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంగా నేను సునీల్ రావు గారిని కోరుతున్నా, నీట్ పరీక్షలు నిర్వహించే అధికారం కేంద్ర ప్రభుత్వాన్ని, అందులో తప్పు జరిగినప్పుడు విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఏం తప్పు ఉన్నదని నేను అడుగుతున్నాను. మీరు చేసే పని చక్కగా చేయకుండా దాదాపు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 152 సార్లు వివిధ రకాల ఎగ్జామ్ పేపర్లు లీక్ అయినప్పుడు విద్యార్థులు విసుగు చెంది చేసేదేమీ లేకుండా శాంతియుతంగా వారి చేతిలో జాతీయ జెండాలతో పాటు మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహావీరుల ఫోటోలు పట్టుకొని ఎంతో శాంతియుతంగా వాళ్ళు ధర్నా చేస్తే కరీంనగర్లోని కోతిరాంపూర్ పోచమ్మ వాడలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి భక్తులు సాంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆ ప్రాంత ప్రజలు పోచమ్మ తల్లికి అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు. మహిళలు రంగురంగుల వస్త్రధారణలో తలపై బోనాలు మోసుకుంటూ డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, యువకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
ఆగస్టు 7వ తేదీన బెంగళూరులో జరగబోయే జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు విక్రమ్ గౌడ్ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా జాతీయ ఓబీసీ మహాసభలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృత చర్చ జరగనుందని చెప్పారు. ముఖ్యంగా ఓబీసీ జనగణన చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, బీసీ నాయకులు రాచమల్ల రాజు, మాచర్ల అంజయ్య గౌడ్, రంగు సంపత్ గౌడ్, కోడూరి పరశురాం గౌడ్, వరాల జ్యోతి, జిఎస్ ఆనంద్, మాదాసు సంజీవ్, బీసీ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. జాతీయ సదస్సును అధిక సంఖ్యలో పాల్గొని కరీంనగర్ జిల్లా వాసులు ఇంటింటికి ఒక బీసీ బిడ్డ వచ్చి ఆ యొక్క సదస్సును విజయవంతం చేయాలని మా బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాలు కోరడమైనది. ఆగస్టు 7 బెంగళూరులో జాతీయ మహాసభలు అనేది 11వ జాతీయ మహాసభ. గతంలో గోవాలో నిర్వహించినప్పుడు అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఫడ్నవీస్ గారు, గోవా ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. అంతకుముందు అమృత్సర్లో నిర్వహించాం. ఏ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ స్థాయిలో ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా గత 11 సంవత్సరాలుగా నిర్వీర్యంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా దేనికోసం అంటే జాతీయ స్థాయిలో ఓబీసీలకు దక్కాల్సిన వాటా దక్కలేదు. ఓబీసీలకు రావాల్సిన నేపథ్యం కానీ నేతృత్వం కానీ ఎక్కడ కూడా మాకు అవకాశం దక్కట్లేదు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు విద్యార్థులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని రాష్ట్ర ఏబీవీపీ నేత రాకేష్ ఆరోపించారు. బకాయి పడిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని తెలిపారు. నీటి పరీక్ష నిరసనల్లో దేశ విద్రోహ శక్తులు చొరబట్టాయని విమర్శించారు. నీటి పరీక్ష రద్దు, ఢిల్లీలోని విద్యార్థులపై లాఠీ చార్జ్ను ఖండిస్తూ కరీంనగర్లో బీఎస్పీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో బీఎస్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటి పరీక్ష వైఫల్యంతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాష్ట్ర బీఎస్పీ ప్రధాన కార్యదర్శి పల్లె ప్రశాంత్ గౌడ్ అన్నారు. భవిష్యత్తు కోసం విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తే వారిపైన లాఠీచార్జ్ చేయడం అమానుషమని మండిపడ్డారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీటి పరీక్ష నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాతంగి అశోక్, జోన్ ఇన్ఛార్జ్ కల్లేపల్లి రాజేందర్, పార్లమెంటు ఇన్ఛార్జ్ అక్కి బాలకిషన్, దొడ్డే శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాలి తిరుపతి, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నేటి రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గీతాభవన్ చౌరస్తాలో ఏదైతే నీట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినటువంటి దాని మొండి వైఖరికి నిరసనగా ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమం అనేది ఇక్కడ చేపట్టడం జరిగింది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు విద్యార్థుల చదువులపైన వాళ్ళ ప్రశ్నపత్రాలు లీక్ చేసి వాళ్ళు న్యాయంగా అక్కడ జంతర్ మంతర్ దగ్గర నిరసనను తెలుపుతూ ఉంటే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి బెహన్జీ మాయావతి గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో భాజపా మొండి వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఎస్పీ శ్రేణులు తరలివచ్చి ఇవాళ భాజపా ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ నిర్లక్ష్యాన్ని, విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీజేపీ పార్టీ తీసుకున్న దీక్షకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం.
కరీంనగర్ శివారులోని నగునూరు శ్రీ దుర్గా భవానీ ఆలయంలో ఆషాఢ మాస శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 10వ రోజైన శుక్రవారం శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని క్యారెట్ మాలలతో అలంకరించారు. అన్నమయ్య సేవ అధ్యక్షురాలు మమతారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు శోభాయాత్రతో కోలాటాలతో వచ్చి అమ్మవారికి ఓడిబియ్యం పోసి చీరే సారే సమర్పించారు. ఆలయ ఆవరణలో కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. అనంతరం అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు పవన కృష్ణ శర్మ విశేష హారతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ బాధ్యులు వేములవాడ ద్రోణాచారి, భక్తులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఎన్ఎస్యుఐ విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పలువురు ఎన్ఎస్యుఐ నేతలను కరీంనగర్లో పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని టూటౌన్ పోలీసులు పలువురు నేతలను అదుపులోకి తీసుకోగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు వారిని పరామర్శించారు. రాజేందర్ రావు పోలీసు అధికారులతో మాట్లాడి విద్యార్థి నాయకులను విడుదల చేయించారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావుతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కాంగ్రెస్ నేతలు పద్మాకర్ రెడ్డి, వెంకటేష్, కనకరాజు, ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు పెద్దపల్లి గోపాలకృష్ణ, మునిగంటి అనిల్, భాషవేణి, తేజస్, సుజిత్, అయాన్ పాల్గొన్నారు. అమానుషంగా వాళ్ళని కొట్టడం జరిగింది. ఒక అమ్మాయి ఇప్పటి వరకు కూడా కోమాలో రామ్మనోహర్ లోహియా హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. భారతదేశ యువత మొత్తం అట్టుడికి సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో ప్రతి చోట బీజేపీ జెన్జీ 18 ఏళ్ళ వయసు నుండి 30 ఏళ్ళ వయసు వరకు ఉన్న 40 కోట్ల జనాభా మీద మోడీ పగబట్టినాడు. ధర్మేంద్ర ప్రధాన్ నైతికంగా అకౌంటబిలిటీ తీసుకొని రిజైన్ చేయాలి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ లో మరో చోరీ కలకలం రేపింది. ఈసారి వినూత్నంగా మినరల్ వాటర్ ప్లాంట్ కు చెందిన కాయిన్ బాక్స్ లోని నగదును దుండగులు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. బృందావన్ గార్డెన్ కు సమీపంలో కిరణ్ మినరల్ వాటర్ ప్లాంట్ నడుస్తోంది. ఇందులో గత రాత్రి గుర్తు తెలియని 4 వ్యక్తులు 2 ద్విచక్ర వాహనాలపైన మందు సీసాలతో వచ్చి వాటర్ ప్లాంట్ ముందుగల కాయిన్ బాక్స్ లోని నగదును ఎత్తుకెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. బండరాయితో పగలగొట్టారు. ఇందులో ఉన్న కొద్దిపాటి డబ్బును ఎత్తుకెళ్లారు. కాగా సుమారు 25,000 రూపాయల విలువైన కాయిన్ బాక్స్ పూర్తిగా ధ్వంసమైంది. కాగా ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డైంది. బాధితులు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో వృద్ధులపైన దాడి చేసి చోరీ చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అర్ధరాత్రి 25 లక్షల నగదు, 54 తులాల బంగారం, 30 తులాల వెండి, 2 ఖరీదైన సెల్ ఫోన్లు, బైకులు అపహరించిన నిందితుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. అల్లుడిపై అనుమానంతో పోలీసు బృందం ఇప్పటికే యూపీలోని మీరట్ చేరుకోగా మిగతా వారు వరంగల్ హైదరాబాద్ హైవేలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా హుజరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి వరకు దుండగులు బైక్ పైన వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. గ్రామ శివారులో 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడికి అల్లుడితో గొడవలు ఉండడం, అతనికి వీరి గురించి పూర్తిగా అవగాహన ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందం 1 మీరట్కు చేరుకుంది. అతడి ద్వారా ముఖ్యమైన సమాచారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను కరీంనగర్లో వైభవంగా నిర్వహించనున్నామని మేయర్ కులగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మేయర్ సమీక్ష నిర్వహించారు. వినాయక చవితి ఏర్పాట్లపై మేయర్ దిశానిర్దేశం చేశారు. వినాయక మండపాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో గుంతలను పూడ్చాలని ఆదేశించారు. వినాయక చవితి మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించేలా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. ఉత్సవాలను భక్తి శ్రద్ధతో కన్నుల పండుగగా జరుపుకోవాలని ప్రజలను సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో పాటు అధికారులు పాల్గొన్నారు. మనకు కరీంనగర్లో ఇటీవల బోనాల మహోత్సవాలను విజయవంతంగా ముగించుకున్నాము. ఈ రానున్న వినాయక చవితి ఉత్సవాలను నగర చరిత్రలోనే అత్యంత వైభవంగా ఆదర్శవంతంగా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ తరఫున ప్రత్యేక సమగ్ర కార్యాచరణను సిద్ధం చేశాం. అలాగే నగరంలోని అన్ని వినాయక మండపాలకు వెళ్ళే ప్రధాన రహదారిలో గుంతలు పూడ్చడం, అవసరమైన చోట్ల ప్యాచ్ వర్క్లను చేపట్టడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం మరియు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించడం వంటి ఉత్సవాలకు ముందే పనులను పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే నగరంలోని అన్ని వినాయక మండపాలకు అవసరమైన విద్యుత్ సౌకర్యం కల్పించే అంశంపై ఎన్పిడిఎస్ఎల్ అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. మండపాలకు సంబంధించి నగరంలోని అన్ని వినాయక మండపాలకు విద్యుత్ బిల్లులను పూర్తిగా నగరపాలక సంస్థ ద్వారా నిధుల ద్వారానే చెల్లించేలా చర్యలు చేపట్టాం. అలాగే మన వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని టవర్ సర్కిల్ను ప్రత్యేక ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.